టీడీపీ నేతల హత్య కేసులో పిన్నెల్లి బ్రదర్స్ మాచర్ల కోర్టులో సరెండర్ అయ్యారు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 2 వారాల్లో సరెండర్ కావాలని సుప్రీం ఆదేశించడంతో గడువు చివరి రోజు అయిన గురువారం ఇద్దరు కోర్టులో లొంగిపోయారు. ఈ సందర్భంగా వారు బల ప్రదర్శన చేయాలనుకున్నారు కానీ చేయలేకపోయారు. గుండ్లపాడు వద్ద ఇద్దరు టీడీపీ నేతల్ని కొంతమంది దుండగులు హత్య చేశారు. వారు అంతకుముందు కొద్ది రోజుల కిందట టీడీపీలో చేరారు. వారిని వ్యూహాత్మకంగా టీడీపీలో చేర్పించి హత్యలు చేసేలా ప్రోత్సహించి టీడీపీ అంతర్గత రాజకీయాల వలని హత్యలు చేసుకున్నారన్న కలరింగ్ ఇచ్చేందుకు పిన్నెల్లి బ్రదర్స్ ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులతో తరచూ వారు సమావేశమైన ఆధారాలు సేకరించారు. పోలీసులు మొదట్లో ఇది ఆధిపత్య పోరాటం అనుకున్నారు. కానీ తర్వాత దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి. తమపై తప్పుడు కేసులు పెట్టారని పిన్నెల్లి బ్రదర్స్ కోర్టులకు వెళ్లారు. పోలీసులు వారిని అరెస్టు చేయలేదు. ప్రతి కోర్టులోనూ నేరం చేశారన్న దానికి ఆధారాలు చూపిస్తూ వచ్చారు. సుప్రీంకోర్టులో పిన్నెల్లి బ్రదర్స్ మరింత తెలివిగా వ్యవహరించారు. కేసు డైరీని, సాక్ష్యాల స్టేట్మెంట్లను సమర్పించారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయని ఆశ్చర్యపోయిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. సరెండర్ కావాలని ఆదేశించింది. ఇప్పుడు వారు సాధారణ బెయిల్ దాఖలు చేసుకోవాల్సి ఉంది. కానీ పోలీసులను ప్రభావితం చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ముందు వారే సాక్ష్యాలు సమర్పించడంతో వారికి బెయిల్ రావడం కూడా కష్టమే అని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి.